నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాలు ముఖ్యంగా చూడండి, యోగా అంటే ఏంటి అంటే చాలా మంది ఏమంటారంటే సూర్య నమస్కారాలు యోగా అంటారు, కొంతమంది ప్రాణాయామం అంటే మనము యోగా అంటారు, ఇంకొంతమంది ఎక్సర్సైజ్ అండి, విడిగా ఎక్సర్సైజ్ చేస్తే ఇది యోగా అంటారు, కొంతమంది ధ్యానం చేయడం యోగా అంటారు. మరి మీకు ఆ డౌట్ ఉందా అండి, అసలు ఏంటి యోగా అంటేనే ఏంటి అని మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు. మీ అందరి డౌట్ని ఇవాళ క్లారిఫై చేస్తానని. ప్రతిసారి నేను మీ సాధనలో ఇంక్లూడ్ చేయండి, సాధన అంటే ప్రాక్టీస్ అని, అన్నీ కలిపితేనే మీ యోగా సాధన. మీ ప్రాణాయామం, మీ సూర్య నమస్కారాలు, మీ ఆసన ప్రాక్టీస్లు, మీ ధ్యానాలు, బంధాలు, క్రియలు అన్నీ కలిపితేనే యోగా సాధన. కాబట్టి చాలా మంది యోగా అంటే ఏదో ఆసనాలు చేయటమే అని భ్రమ పెట్టుకోకుండా రోజు మీ సాధనలో ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి. ఒకరోజు టైం లేదా సాధన అనుకొని కొంచెం ప్రాణాయామ చేసి ధ్యానంలో కూర్చోండి, ఆసన సాధన చేసి ధ్యానంలో కూర్చోండి. నేను ఆల్రెడీ మన సాధనలో చెప్తూ ఉంటానండి, ఈ నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి, ఈ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొచ్చు అని చెప్తూ ఉంటాను. కాబట్టి దాన్ని మీరు ఫాలో అయ్యి మీరు రాసుకొని మరి అదే సాధనాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా కొన్ని రోజులు కంటిన్యూస్గా చేయటం వల్లే బెనిఫిట్స్ ఉంటాయని మనము కలిసి ఇవాళ ఆసన సాధన అయితే చేద్దాం. ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. నేనైతే సుఖాసనాలో కూర్చున్నాను. శ్వాసని తీసుకుంటూ నెక్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మీ చిన్ని చెస్ట్ దగ్గరికి తేవండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. మెల్లగా శ్వాసని తీసుకుంటూ నెక్ని పైకి లిఫ్ట్ చేయండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. మీకు ఒకవేళ గోడ ఉంటే ఎలా పుష్ చేస్తారండి, అంత స్ట్రెచ్ని మనం ఫీల్ అవుతూ చేతు వేలు చూడండి పైన వైపున ఫేస్ చేస్తుంది. మనము ఈ పొజిషన్లో కొన్ని క్షణాలు ఉన్నాము. స్వీట్గా పెయిన్ ఉంటుందని అయినా ఏం పర్లేదు, కొంచెం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనము రెండు చేతులతో పెద్ద పెద్ద సర్కిల్స్ని అయితే చేస్తామండి. నాతో పాటు మీరు శ్వాసని తీసుకుంటున్నప్పుడు చేతులని పైకి, శ్వాసని వదిలేటప్పుడు కిందికి ఇలా చేయటం వల్ల స్టిఫ్నెస్ షోల్డర్లో ఉన్నది తొందరగా పోతుంది. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న సర్కిల్స్ని అయితే గీయండి. పెయిన్ ఉంటుందండి, కానీ భరించాలి. పెయిన్ తర్వాతే మనకి ఏదైనా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా హ్యాండ్స్ వైపున పోతుంది, దాన్ని ఫీల్ అవ్వటానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి ముందు వైపున చూస్తూ చేతులని పైన వైపున ఫేస్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. ఇక్కడ
ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, మీ సీట్ని పైకి ఎత్తకండి, సీట్ని మ్యాట్ మీదే పెట్టి మీరు ఎంత అయితే అంత ప్రతిసారి శ్వాస వదిలేటప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఇప్పుడు 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చూడండి, 2 యాంకిల్స్ని నేను నా వైపున పెడుతున్నాను, అంటే కాళ్ళ వేళ్ళు మాత్రం నా వైపున ఫేస్ చేస్తుందని. చూడండి, ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మనం ఒక పడవలో ఉన్నాము. కర్ర ఉంటుంది చూడండి, తెడేయడం అంటారు. మనము 2 చేతులతో ఇలా హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ముందు వైపుకి ఎంత అయితే అంత ముందుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవన్నీ ఇవాళ మన ఆసనాలు. మనము ఈ మూమెంట్ చేయటం వల్ల ముఖ్యంగా ఈ భాగంలో చూడండి, మనం ముందుకి వెనక్కి వెళ్ళటం వల్ల బెల్లీ ఫ్యాట్ ఉన్నా కూడా పోతుంది. కాబట్టి దీన్ని మీరు వార్మప్స్లో ఇంక్లూడ్ చేయండి. ఇవాళ ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు గరుడాసన. ఈ ఆసన చూడండి ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా 2 కాళ్ళని తాడాసనాలో పెడతామండి. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మోకాలని బెండ్ చేయండి. బెండ్ చేసిన తర్వాత కుడి కాళ్ళని పైకెత్తుతూ ఎడమ కాళ్ళని చూడండి, మనము గిఫ్ట్ కవర్ని ఎలా అయితే వ్రాప్ చేస్తామో, కవర్తో ఎలా చుట్టేస్తామో అలాగే కుడి కాళ్ళని లేపుతూ ఎడమ కాళ్ళని వ్రాప్ చేయాలి. అలాగే నా కుడి కాలు పైన ఉంది కదండి, కుడి చేతిని ముందు పెట్టండి. తర్వాత ఎడమ చేతితో వ్రాప్ చేయండి. మళ్ళీ ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తాం. చూసారు కదండి, గరుడాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయడానికి ముఖ్యంగా మోకాళ్ళు అన్నవి బెండ్ అవ్వాలండి. మనము ఇక్కడి నుంచి చుట్టడానికి చూస్తే అవ్వదండి. కాబట్టి మోకాళ్ళని బెండ్ చేసి లేపి వ్రాప్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఏ కాళ్ళు అయితే ముందుగా ఉంటుందో ఆ చేతిని ఫ్రంట్గా పెట్టి వేరే చేత్తో వ్రాప్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల చూడండి, మనకి లింఫ్ నోడ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి హెడ్ వైపున వెళ్ళటానికి అని ఒకసారి చెప్పాను కదండి. అలాగే మన చేతుల్లో కూడా ఉంటాయి, కాళ్ళల్లో కూడా ఉంటాయండి. మనము లిఫ్ట్ చేసి వ్రాప్ చేయటం వల్ల ఆ ప్రెషర్ పాయింట్స్ని మనము ప్రెస్ చేస్తున్నట్టు. కాబట్టి మనకి బ్లాకేజెస్ ఉన్న బాడీలో దాన్ని రెక్టిఫై చేయొచ్చు. అలాగే ఇది ఒక బ్యాలెన్సింగ్ ఆసన అండి. ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయటం వల్ల ఆ కాలు అన్నది చాలా స్ట్రెంగ్తెన్గా అవుతుంది. అలాగే ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనకి కాళ్ళల్లో స్టిఫ్నెస్ ఎక్కువగా ఉందనుకోండి, వ్రాప్ చేయటం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ముందుగా చేతిని వ్రాప్ చేయడానికి ట్రై చేయండి. అలాగే కాలు ఎంతవరకు వెళ్తే అంతవరకే తీసుకెళ్ళండి. మెల్లమెల్లగా మీ సాధన వల్ల ఫ్లెక్సిబిలిటీని ఇంకా పెంచవచ్చండి. ఇదండి గరుడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పాను కదండి ముందు సాధన గురించి. సాధనని మీరు ఎప్పుడు చేయాలి అని నన్ను అడిగితే బ్రహ్మ ముహూర్తంలో చేయటం చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. లేదా టైం లేదనుకోండి సంధ్యాకాలంలో కూడా చేయొచ్చు. అలాగే ఆఫీస్లో ఉంటే చైర్ మీదే కొన్ని స్ట్రెచెస్ చేయండి, ఆసన ప్రాక్టీస్ చేయండి. అలా కొన్ని ముద్రలు వేసి చైర్ మీదే కొంచెం సేపు కూర్చొని మీ సాధన ఎక్కడైనా, మనం ఇక్కడ అనుకుంటే ఎక్కడైనా ప్లేస్ ఉన్నా లేకపోయినా కూడా చేయొచ్చండి. కాబట్టి ప్రతిరోజు చేయండి. నిరంతరంగా మనం చేయటం వల్ల చాలా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన. ఆ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. చూడండి, ముందుగా మన మోకాళ్ళపైకి రావాలి. కాబట్టి రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేయండి. ముందుగా వజ్రాసనాలో కూర్చుంటూ మోకాళ్ళపైకి వస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళిన తర్వాత ఎడమ చేతిని చూడండి ఎడమ వైపున చూడండి, మన పై భాగం ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్లో మనం పెడతామండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. చూడండి, మోకాలు స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. దానివల్ల ఎక్కువగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఎడమ చేతిని పైకెత్తండి. మళ్ళీ మెల్లగా డౌన్. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, మనము కాళ్ళని పైకెత్తటం వల్ల ఈ భాగంలో హిప్ దగ్గర మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇంకొంచెం అడ్వాన్స్ చేయాలంటే చూపిస్తానండి. చూడండి ఎలా చేస్తున్నానో. ఎడమ మోచేతిని కుడి మోకాలని ఆనించండి, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. మనము ఎక్కువగా ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ సైడ్స్ మీద చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుందండి. ఆబ్లిక్ మజిల్స్ అంటారు. ఆ మజిల్స్ని చాలా బాగా మనం అక్కడున్న ఫ్యాట్ని తగ్గించవచ్చు, అలాగే స్ట్రెంగ్తన్ కూడా చేయొచ్చు. మోకాల నొప్పులు ఉంటే మాత్రం ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకోండి. దానివల్ల పెయిన్ అన్నది ఇంకెక్కువగా ఉండదు. హ్యాండ్ మీద కూడా కొంచెం వెయిట్ పడుతుందండి. వ్రిస్ట్ ఇంజ్యూరీ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరిఘాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. ఈ ఆసనాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. మండుకాసన, ఇంగ్లీష్ లో ఫ్రాక్ పోజ్ అంటారు. ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. మనము ఈ వైపున తిరుగుతానండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మోకాళ్ళ పైన కూర్చుంటూ మోకాళ్ళని సెపరేట్ చేయండి. చేసిన తర్వాత కాళ్ళని మీ మోకాలు ఏ లైన్లో ఉన్నాయో ఆ లైన్లో పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, నేను పై భాగాన్ని పైకి లేపుతూ కాళ్ళని సెట్ చేస్తున్నాను. అలాగే కాళ్ళ వేళ్ళని ఒక కప్ప కాళ్ళు ఎలా ఉంటాయండి, అలా సైడ్కి ఫేస్ చేసేటట్టు పెట్టుకోండి. తర్వాత రెండు చేతులని కింద పెట్టండి. ఇంటర్లాక్ చేయొచ్చండి. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ కంఫర్టబుల్ ఉన్నంత డిస్టెన్స్లో మీ మోకాళ్ళని పక్కకి జరపండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, వెనకాల వైపున వెళ్తూ హిప్ దగ్గర అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ ముందుకు వస్తూ శ్వాసని వదిలేటప్పుడు వెనక్కి వెళ్ళండి. మెల్లగా ముందుగా చేతుల పైకి వస్తూ మోకాలని లోపల వైపున పెట్టండి. చూడండి, ఆసనాలు ఎలా వెళ్ళాలో ఎంత ముఖ్యమో బయటికి రావటం కూడా అంతే ఇంపార్టెంట్. మనము తెలియకుండా ఎలా పడితే అలా వచ్చేస్తే ఇంజ్యూరీ అవుతుందండి. కాబట్టి గుర్తు పెట్టుకొని ఎలా రావాలో బయటికి అలా అలవాటు చేసుకోవటానికి ట్రై చేయండి. చూడండి, మనము అభిమన్యుడు గురించి అందరికీ తెలుసండి. పద్మవ్యూహంలో ఎలా వెళ్ళాలో అంతా తెలుసు, వెళ్ళిపోయారు, కానీ బయటికి రావటం మాత్రం తెలియలేదు. కాబట్టి మనకి ఏం జరిగిందో తెలుసు కదండి. అలా రాకపోవటం వల్ల ఆసన ప్రాక్టీస్లు కూడా అంతే అండి. చాలా మంది తప్పుగా చేయటం వల్ల, లేదా నేనేం చేసేస్తానులే అని చెప్పి అలా ఫాస్ట్గా చేయటం వల్ల కూడా బాడీ అన్నది డ్యామేజ్ అవుతుంది. మన శరీరం గుడి అంటారు కదండి. కాబట్టి గుడిని మనం లోపల నుంచి శుద్ధి చేసుకోవాలి, బయట నుంచి శుద్ధి చేసుకోవాలి, అపురూపంగా మనది మనం కేర్ చేసుకోవాలండి. కాబట్టి ఆసన ప్రాక్టీస్లు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చేయండి. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా హిప్ ఓపెనింగ్ అన్నది జరుగుతుందండి. చూడండి, చాలా ఎమోషన్స్ని మనము ఎక్కువగా ఆడవాళ్ళు మాత్రం హిప్ రీజియన్లో స్టోర్ చేస్తాము. హిప్ అన్నది చాలా స్టిఫ్గా అయిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ఆసన వల్ల చాలా స్టిఫ్నెస్ అన్నది తగ్గించవచ్చు. అలాగే మనం చేతుల పైకి వస్తున్నాం కదండి, చేతులు కూడా మనకి చాలా బాగా బలంగా అవుతాయి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మండుకాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా బ్యాలెన్సింగ్ ఆసనాలు,
హిప్ ఓపెనింగ్ ఆసనాల్ని, అలాగే సైడ్స్లో స్ట్రెచ్ అయ్యే ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ముందు చెప్పాను కదండి, మీ సాధనని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు మనము అన్నం ఎలా తింటామో, వాటర్ ఎలా తాగుతామో, అలాగే ప్రతిరోజు మన సాధనని కంపల్సరీగా మన కోసం టైం తీసుకొని చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, అందరికీ చాలా మందికి యోగా ప్రాక్టీసెస్ కానివ్వండి, ఎక్కువగా ఏమైనా చేసేసరికి సాయంత్రం మనకి కాళ్ళు నొప్పులు లేదా ఎక్కువగా హెడేక్ అన్నది చాలా సాయంత్రం అయ్యేసరికి ఎనర్జీ డౌన్ అవుతుంది. మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మనము హాట్ అంటే గోరువెచ్చని నీళ్ళని మరీ వేడిగా కాకుండా లూక్ వామ్ వాటర్ తీసుకోండి టబ్లో. అలాగే యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుందండి, అది మనము ఒక 2 drops వేసి కాళ్ళని అందులో పెట్టి రిలాక్స్ అవ్వండి. చూడండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మా స్టూడెంట్స్ కానివ్వండి, నేను కూడా పర్సనల్గా ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలా మనము గోరువెచ్చని నీళ్ళల్లో కాళ్ళు పెట్టడం వల్ల మన నర్వస్ సిస్టమ్ అన్నది కామ్ డౌన్ అవుతుంది, కాబట్టి హెడేక్ కూడా తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా జరుగుతుంది, డీప్ స్లీప్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే హెడేక్ని నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ చేస్తుంది కాబట్టి హెడేక్ని కూడా మనము రిసాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. ఈ సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.